హాయ్ అండి. ఒక టీ గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చల్లగా అయిన తర్వాత ఒక హాఫ్ గ్లాసు బియ్యాన్ని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. మిక్సీ జార్‌లో వేసుకొని 2 బాయిల్డ్ పొటాటోస్, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా సగ్గుబియ్యం పౌడరు, అలాగే ఆనియన్స్, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి నేను టేస్ట్ చూసుకున్నాను. నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదు కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకొని ఇప్పుడు చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకున్నాను. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉంటాయి. రెండు వైపులా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. తీసుకుంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన సగ్గుబియ్యం పునుగులనేవి రెడీ అయిపోయాయి. పిల్లలే కాదు పెద్దలకు కూడా చాలా బావుంటాయి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.